రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిండట. చూడు ఎట్లుందో. 6,000 రూపాయల్లో 2,000 ఖర్చు పెట్టినట్ట తండ్రి. మిగిలిన సొమ్ము ఇస్తానన్నా సరే దాడి చేసిన కొడుకు. మెదక్ జిల్లాలో దారుణ ఘటన. నాలుక కోసేసిండట. వాడేం సైకోనే బాబు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తనకివ్వలేదనే కోపంతో ఒక వ్యక్తి తన కన్న తండ్రి నాలుక కోసిండు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బానోతు కీరియాకు ఎకరం భూమి ఉన్నది. రైతు భరోసా కింద అతని బ్యాంకు ఖాతాలో 6,000 పడ్డాయి. ఆ డబ్బుని ఇవ్వమని కీరియాను అతని చిన్న కొడుకు సంతోష్ అడిగిండట. అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అందులో 2,000 ఖర్చు పెట్టాను అన్న కీరియా మిగిలిన 4,000 ఇస్తా అని చెప్పిండట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంతోష్ తండ్రి పైన దాడి చేసిండు. తండ్రిని కొట్టడమే కాకుండా కొడవలితో అతని నాలుక కోసేసిండు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కీరియాను స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీరియా భార్య మాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టిరట. ఎంత ఘోరంగా ఉన్నారు చూడు జనాలు. ఆ 4,000 ఏడా పెట్టాలి? వైన్ షాపులను ఇంకో దగ్గర. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిండట. చూడు ఎట్లుందో. 6,000 రూపాయల్లో 2,000 ఖర్చు పెట్టినట్ట తండ్రి. మిగిలిన సొమ్ము ఇస్తానన్నా సరే దాడి చేసిన కొడుకు. మెదక్ జిల్లాలో దారుణ ఘటన. నాలుక కోసేసిండట. వాడేం సైకోనే బాబు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తనకివ్వలేదనే కోపంతో ఒక వ్యక్తి తన కన్న తండ్రి నాలుక కోసిండు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బానోతు కీరియాకు ఎకరం భూమి ఉన్నది. రైతు భరోసా కింద అతని బ్యాంకు ఖాతాలో 6,000 పడ్డాయి. ఆ డబ్బుని ఇవ్వమని కీరియాను అతని చిన్న కొడుకు సంతోష్ అడిగిండట. అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అందులో 2,000 ఖర్చు పెట్టాను అన్న కీరియా మిగిలిన 4,000 ఇస్తా అని చెప్పిండట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంతోష్ తండ్రి పైన దాడి చేసిండు. తండ్రిని కొట్టడమే కాకుండా కొడవలితో అతని నాలుక కోసేసిండు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కీరియాను స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీరియా భార్య మాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టిరట. ఎంత ఘోరంగా ఉన్నారు చూడు జనాలు. ఆ 4,000 ఏడా పెట్టాలి? వైన్ షాపులను ఇంకో దగ్గర.